ట్రాన్స్ఫర్ల వల్ల జరిగిన తప్పిదం కాదా? ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది, మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్? పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు, పేదవాళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు, ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చేయూత తీసేస్తావు, పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు, పేద ప్రజల రక్తాన్ని పీల్చేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు, కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే. అంటే ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ. మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్లో ఎక్కట్లేదు, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు నిన్న, నేను క్షమాపణ చెప్పాను మీరెందుకు చెప్పను అని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. క్షమాపణలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు, ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు. మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈఓ ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. నిన్న మీటింగ్లో నేను పిఠాపురంలోనే అనుకుంటా, కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు.